దోసకాయతో చింతకాయ తొక్కు కలిపి పచ్చడి నూరితే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ముందుగా దోసకాయలని తోలు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం చింతకాయ తొక్కుని రెడీ చేసి పెట్టుకున్న దాన్ని తీసుకునేసి పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో కాస్త నూనె వేసి ధనియాలు జీలకర్ర వేసి కొద్దిగా వేగనిచ్చి ఎండుమిరపకాయలు వేసి ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లో వేసేసుకునేసి ఆ తర్వాత కొద్దిగా నూనె వేసి టమోటాలు వేసి వాటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. వేసాక స్టవ్ ఆఫ్ చేసి రోట్లో ఫ్రై చేసిన వాటిని వేసేసుకునేసి సాల్ట్ వేసి వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా దంచిన తర్వాత చింతకాయ తొక్కు కూడా వేసి ఇలా మెత్తగా దంచాక దోసకాయ దబ్బలు వేసుకునేసి కచ్చపచ్చగా దంచి టమోటాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇలా బాగా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బిన దాన్ని తీసి ఒక బౌల్ వేసుకునేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకునేసి నూనె వేసి ఆ తర్వాత తాలింపు గింజలు వెల్లుల్లి రెమ్మలు వేసి ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకునేసి రోట్లో దంచిన పచ్చడి వేసి ఇలా ఫ్రై చేసుకునేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తింటే సూపర్.